హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా హనీ హోమ్. ఈరోజు వీడియోలో పాలకూరతో ఎప్పుడు చేసుకునే పాలకూర పప్పు, పాలకూర ఫ్రై కాకుండా ఇలా పాలకూరతో ఉల్లికారం ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. పెద్ద కట్ట ఒకటి పాలకూర తీసుకొని శుభ్రంగా కడిగి ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. అందులోకి మీడియం సైజు 2 ఉల్లిపాయలు ఇలా పెద్ద ముక్కల కింద కట్ చేసుకోవాలి. ఇప్పుడు చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులో కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో ఒక 10 వెల్లుల్లి రెమ్మలు వేసుకొని అలానే రుచికి సరిపడా ఉప్పు వేసుకొని 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి. కారం మీ టేస్ట్ని బట్టి వేసుకోవచ్చు. ఇప్పుడు మూత పెట్టుకుని మరీ మెత్తగా కాకుండా కొంచెం పలుకుండేలాగా మిక్సీ వేసుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టించుకొని రెడీగా పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులో 3 లేదా 4 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత కొద్దిగా జీలకర్ర, 2 ఎండుమిర్చి తుంచుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. జీలకర్ర, ఎండుమిరపకాయలు ఫ్రై అయిపోయిన తర్వాత మిక్సీ వేసుకున్న ఉల్లిపాయ కారం వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ పేస్ట్ మాత్రం ఎంత బాగా ఫ్రై అయితే కర్రీ టేస్ట్ అంత బాగుంటుందండి. ఇందులో ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోండి. ఏమాత్రం పచ్చిగా ఉన్నా సరే ఉల్లిపాయ టేస్ట్ అనేది అంత బాగోదు. కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా నూనె సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ పేస్ట్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న పాలకూర మొత్తాన్ని వేసుకొని అంతా కలిసిలాగా కలుపుకొని మీడియం మంట పైన మూత పెట్టి దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. పాలకూర చాలా త్వరగా ఉడికిపోతుంది కాబట్టి ఎక్కువ టైం ఏం పట్టదు. ఆకు మనకి దగ్గరగా అయ్యి కొంచెం సేపు నూనెలో ఫ్రై అయితే సరిపోతుందండి. ఈ విధంగా ఆయిల్ కూడా సపరేట్ అయిపోయింది, చూసారు కదండి. ఇలా దగ్గరగా ఉడికితే సరిపోతుందండి. ఈ కూర రెడీ అయిపోయినట్టే. పాలకూరతో ఉల్లిపాయ కారం. ఈ కూర మనం అన్నంలోకి తిన్నా, చపాతీలోకి తిన్నా చాలా బాగుంటుందండి. ఈ రెసిపీని ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.